ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద బ్రాహ్మణ సామాజిక వర్గం చాలా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉందంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. అక్కడే బ్రాహ్మణ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్లనే మల్లాది విష్ణు క్రిందసారి గెలిచినటువంటి సందర్భం. అదే సందర్భంలో బాపట్ల నుంచి కోన సంబంధించి కోన రఘుపతి విజయం సాధించారు. అయితే అక్కడ బ్రాహ్మిన్స్ ఓట్ల పరంగా తక్కువ, కానీ అక్కడ సీట్ ఇస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ దఫా మల్లాది విష్ణుని తీసేశారు, ఆయనకి ఇవ్వలేదు. ఆ సీటు కాస్త వెల్లంపల్లికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి మేమే న్యాయం చేశామని తెలుగుదేశం చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళైతే సీట్ ఏమి ఇచ్చినట్లేరు. బట్ బ్రాహ్మణ సంఘాల ద్వారా స్టేట్మెంట్లు ఇప్పిస్తుంటే ఇప్పుడు ఏదైతే రవికుమార్ ద్రోణంరాజు రవికుమార్ ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్ష స్టేట్మెంట్ ఏంటంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో 39 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. కర్ణం వ్యవస్థను కనుమరుగు చేసి బ్రాహ్మణులు బొట్టగొట్టిన తెలుగుదేశం పార్టీనే బ్రాహ్మణులను అత్యకత్వానికి టీడీపీ దూరం చేసింది. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క బ్రాహ్మణుడికి కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ సీటు ఇవ్వలేదు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ కూటమి బ్రాహ్మణులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. బ్రాహ్మణులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా 780 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు. వంశపారంపర్య అర్చకత్వం కల్పించారు. అర్చకుల స్వాధీనంలో భూముల హక్కులను అర్చకులకే కల్పించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు అంటూ ప్రకటించడం అన్నటువంటిది సంచలనం. ఇక్కడే అసలైనటువంటి అంశం ఏంటంటే సాధారణంగా క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి జగన్కి వ్యతిరేకంగా బ్రాహ్మణులు ఉంటారు అన్నటువంటిది అందరూ నమ్ముతున్నది. తెలుగుదేశం పార్టీ కూడా అందుకనే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది కాబట్టి బ్రాహ్మణుల సామాజిక వర్గం అంతా కూడా అటు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమికి సమర్థిస్తుంది, మద్దతు ఇస్తోంది అనుకుంటున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ అన్నది కీలకమైంది.